హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే మ్యాచ్ నంబర్ 40 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ గుజరాత్ టైటన్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ చూసుకుంటే ఈ మ్యాచ్ అనేది అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అయిన ఢిల్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. మొదటగా పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 85 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 39 మ్యాచెస్ అనేవి విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 46 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 266 పర్ 7 వికెట్స్ కోల్పోయి సన్ రైజ్ హైదరాబాద్ నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 66 పర్ 10 వికెట్స్ కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్ గా 10 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో గుజరాత్ టైటన్స్ 2 మ్యాచెస్ విన్ అయింది, ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. రీసెంట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి లాస్ట్ 2 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 2 మ్యాచెస్ అనేది లూజ్ అయింది. అదేవిధంగా గుజరాత్ చూసుకుంటే విన్ లాస్ విన్ 2 లాసెస్ గా అనేది గుజరాత్ టైటన్ అనేది ఉంది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ 8th పొజిషన్ లో ఉంది. 8 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 5 మ్యాచెస్ లూజ్ అయ్యి -0.477 నెట్ రన్ రేట్ తో ఉంది. గుజరాత్ టైటన్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 6th పొజిషన్ లో ఉంది. 8 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 4 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి -1.055 నెట్ రన్ రేట్ తో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ టైటన్ 89 పరుగులకి ఆల్అవుట్ అనేది అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 92 రన్స్ అనేది 4 వికెట్స్ కోల్పోయి 8.5 ఓవర్స్ లోనే ఫినిష్ చేసింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ రషీద్ ఖాన్ 31 రన్స్ అనేవి చేశాడు, సాయి సుదర్శన్ 12 రన్స్, రాహుల్ తివాటియా 10 రన్లు అనేవి చేశాడు, ముఖేష్ కుమార్ 3 వికెట్స్ అనేవి తీశాడు. ఢిల్లీ క్యాపిటల్ చూసుకుంటే మగర్కన్ 20 రన్స్ అనేవి చేశాడు, షయోబ్ 19 రన్స్ అనేవి చేశాడు, రిషబ్ పంత్ 16 రన్స్ అనేవి చేశాడు. మొదటగా ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే పృథ్వీ షా, స్టబ్స్, అభిషేక్ పవల్, షయోబ్స్, రిషబ్ పంత్, అక్సర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఈశ్వర్ శర్మ. కీ ప్లేయర్స్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే రిషబ్ పంత్ 8 మ్యాచెస్ ఆడి 254 రన్స్ అనేవి చేసి క్యాప్టెన్ ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. పృథ్వీ షా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ 6 మ్యాచెస్ ఆడి 174 రన్స్ అనేవి చేశాడు. స్టబ్స్ 8 మ్యాచెస్ ఆడి 199 రన్స్ అనేవి చేసి మిడిల్ ఆర్డర్లో ఢిల్లీ క్యాపిటల్స్ కి మంచి భాగస్వామ్యం అనేది నమోదు చేస్తున్నారు. బౌలర్స్ చూసుకుంటే ఖలీల్ అహ్మద్ 8 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ అనేది తీశాడు. డెత్ ఓవర్స్ లో మంచి బౌలింగ్ అనేది చేసి అద్భుతంగా ప్రతిభ కనబరుస్తున్నారు. కుల్దీప్ యాదవ్ చూసుకుంటే లాస్ట్ సన్ రైజ్ మ్యాచ్ లో అద్భుతమైన వికెట్స్ తీసి స్కోర్ ని అత్యధికంగా పోకుండా డిఫెండ్ చేయడం జరిగింది. 5 మ్యాచెస్ ఆడి 10 వికెట్ తీశాడు. గుజరాత్ టైటన్ చూసుకుంటే ప్లేయింగ్ 11 అనేది శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, అజ్ములారి అజ్మాయి, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్ గా సాయి సుదర్శన్. కీ ప్లేయర్స్ ఆఫ్ గుజరాత్ టైటన్స్ చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. 8 మ్యాచెస్ ఆడి 298 రన్స్ అనేది చేయడం జరిగింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సాయి సుదర్శన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ప్రతి ఇన్నింగ్స్ లో 30+ స్కోర్ అనేది నమోదు చేస్తున్నాడు. 8 మ్యాచెస్ లో 269 రన్స్ అనేది చేయడం జరుగుతుంది. రాహుల్ తివాటియా ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయినప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నాడు. అదేవిధంగా 8 మ్యాచెస్ లో 149 రన్స్ అనేవి చేయడం జరిగింది. రషీద్ ఖాన్ 8 మ్యాచెస్ లో 8 వికెట్స్ అనేది తీయడం జరిగింది. కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తగ్గినట్టుగా కనిపిస్తుంది రషీద్ ఖాన్ లో. మోహిత్ శర్మ
8 మ్యాచెస్లో 10 వికెట్స్ అనేది తీశాడు. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో వికెట్స్ అనేది పడడం లేదు. ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో గైస్, ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ అనేది పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, కీ ప్లేయర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఆరంభం మాత్రమేనా, అద్భుతం మరియు జరగాల? సో ఏం జరుగుతుందో మనం మ్యాచ్లో చూద్దాం. సో ప్లీజ్